ఈరోజు మా ఆంటీకి యోగా డే అని సంబంధించి ఒక ఓటీపీ వచ్చిందండి. వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ఒక మేడం దగ్గర నుంచి. అయితే ఆవిడకి నేనేం చెప్పానంటే, యోగా డే అనేసి ఒక ఓటీపీ వచ్చిందంట నీ మొబైల్కి, అది చెప్పి నువ్వు యోగా చేసి ఆ ఫొటోస్ తీసి వాళ్ళకి పంపిస్తేనే నీకు పెన్షన్ శాంక్షన్ అవుతుందంట అని చెప్పి ఆంటీకి చెప్పేసి కొన్ని యోగాసనాలు వేయించి ఆమెకి తెలియకోకుండా వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ఓకే, చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఈరోజు ఓటీపీ పంపిస్తే ఈరోజు చేసి పంపానంట యోగా. పింఛన్ తీసుకునే వాళ్ళందరూ యోగాలు చేసి ఫోటోలు తీసి పంపిస్తే అవులే ఇంకా పింఛన్ ఇస్తారంట. తీయరేమో మామూలుగా ఇట్లా ఏదైనా ఇట్లా చేసినట్లా ఇట్లా పట్టుకున్నట్లా రాదా? నేను చేసి చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు తీస్తున్నాలే నీకు మళ్ళీ మంచిగా చెయ్యి, నేను చూపిస్తాను. చూపించి పంపించాను అందుకే చూపిస్తా ఉంటాను. మంచిగా కూర్చోప్పుడు సిప్ వేసుకోండి. ఫస్ట్ నమస్కారం పెట్టు. నమస్కారం. మేడం నాకు అంతే వచ్చేది మేడం. మేడం మీరు చెప్పారని అది ఓటీపీ ఇచ్చేసి నేను ఆంటీతో యోగాసనాలు చేసి పంపించాను, ఒకసారి చూసుకోండి మేడం. హలో మేడం, ఏక చేసిన ఫోటో పంపించినాను చూడు మేడం. ఇప్పుడే అదే మళ్ళీ నువ్వు చెప్పలేదు అంటావు అని. సరేమ్మా, మరి పింఛన్ ఇస్తారన్నాడు. పాపమండి, మా ఆంటీ నిజంగానే యోగా చేసి ఫొటోస్ పంపిస్తేనే పెన్షన్ శాంక్షన్ చేస్తారని అనుకుంది. తనకు తెలీదు నేను ఇదంతా తన మీద ప్రాంక్ చేశానని. సో ఇప్పుడు నేను చెప్తాను ఆమెకి ఇదంతా ప్రాంక్ అనేసి. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. బాయ్ బాయ్. ఇందాక ఆమె చెప్పింది కదా, ఓటీపీ తీసుకొని వీడియో రికార్డ్ చేసి యోగా చేస్తేనే నేను పింఛన్ ఇస్తానని. అదంతా ఊకట్లా చెప్పినా నేను. ఓ దేవుడా, టెన్షన్ పడ్డావా? లేదు ఏమో ఒకటి అది తీసి వచ్చాయి లేకుండా లాంటివి కదా, నాకే టెన్షన్ అయ్యలే కానీ ఏమో ఇచ్చి పంపించేవారు కదా. నువ్వు అట్లా చెప్పినారు, నేను ఇంకా ఆడుకుందామని కొద్దిసేపు. ఓకేనా? ఇంకా పెట్టు.